ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించి తమను ఆదుకోవాలి అని కాకినాడలో విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు టర్మ్ ఫీజులు చెల్లించాలి అని ఒత్తిడి తెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ తల్లిదండ్రులు అప్పులు చేసి తమ ఫీజులు చెల్లిస్తున్నారని చెబుతున్నారు విద్యార్థులు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఇంతవరకు నిధులను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అనేకంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏదైతే ఈ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ చదివే పిల్లలు ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని ప్రభుత్వమే మేము డైరెక్ట్గా కాలేజీ అకౌంట్కి వేస్తాము. స్టూడెంట్స్తో ఇబ్బంది లేకుండా ఎవరైతే స్టూడెంట్స్ కాలేజీలో చదువుకున్నా కాలేజీ అకౌంట్కి వేస్తామో విద్యార్థులందరూ కూడా స్వేచ్ఛగా వెళ్ళి చదువుకోనని ప్రభుత్వం హామీని ఏదైతే ఇవ్వగల పాదయాత్రలో ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో సుమారుగా 7 కోట్ల డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. అంటే ఎందుకు గవర్నమెంట్ కాలేజీలు కూడా గవర్నమెంట్ ఎందుకు నమ్మడం లేదని మేము ఎస్ఎఫ్ఐ అడుగుతా ఉన్నాం. ఒక పక్క అటానమస్ కాలేజీలు ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఈరోజు ఆ కాలేజీలో స్టాఫ్కి ఇవ్వాల్సిన జీతాలు, మెయింటెనెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాలంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి. అటు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు గవర్నమెంట్ ఇవ్వకపోవడంతో ఈరోజు గవర్నమెంట్ కాలేజీలో ఉన్న ప్రిన్సిపాల్స్ కూడా గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్న పేద పిల్లలను కూడా ఈరోజు మీరు ఫీజు రియంబర్స్మెంట్ కట్టండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి తక్షణం ప్రభుత్వం స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి అమ్మా, మీ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు బకాయిలు చెల్లించడం? ప్రస్తుతం మా కాలేజీలో మొత్తం ఫీజు అంతా కట్టమంటున్నారు. ఫీజు అంతా కట్టే స్తోమత మాకు లేక మేము ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యాం. అదే ఫీజు కట్టుకునే స్తోమత ఉంటే మేము ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవుతాం కదా. గత 7 టర్ముల నుంచి మాకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడక ఫీజు మొత్తం అంతా చెల్లించమంటే మా తల్లిదండ్రులు ఎంత కష్టపడితేనే కానీ ఈరోజు మేము చదువుకోలేని పరిస్థితి. మరి అంత కష్టంలో వాళ్ళు ఎంత ఫీజు మొత్తం ఫీజు అంత కట్టమంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలం? 7 టర్ములు ఫీజు ఇవ్వకపోతే మేము విద్యార్థులుగా మేము ఏమి పని చేసుకోలేము, బయటికి వెళ్ళి కష్టపడలేము. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్య అని చెప్పిందనే కదా గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యాం. మరి గవర్నమెంట్ కాలేజీలోనే ఇంత వేల ఫీజులు కట్టమంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలం? ఇప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ఈ ఫీజులు గవర్నమెంట్ కాలేజీలో కట్టించమని అంటే ఎంత సఫర్ అవుతూ ఉంటారు. మేము తినడానికే ఠికానా ఉన్నటువంటి పేద ప్రజలం, అలాంటి పేద విద్యార్థులు మేమందరం కూడా. ఇలాంటి సంఘటనగా మీరందరూ కూడా ప్రభుత్వం మాకు చేయాల్సింది ఏంటంటే తక్షణమే మాకు ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి విద్యార్థులందరికీ కూడా అండగా ఉంటానన్నది ఈ ప్రభుత్వం. కాబట్టి విద్యార్థులందరి కోసం ఆలోచించాలి. కాబట్టి మీరందరూ కూడా తక్షణమే ఆ ఫీజు రింబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా మేము కోరుతాం. రైట్, ఇది మనం చూస్తున్నాం. విద్యార్థులు ఒకటే ఏకరూపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తాయి. ముఖ్యంగా ఫీజులు చెల్లించుకునే దృష్టిలో మా పేరెంట్స్ ఉన్నారో అప్పులు చేసుకుని మమ్మల్ని చదివించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలి. ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి 7 టర్మ్స్ సంబంధించినటువంటి బకాయిలను సంబంధించిన కూడా తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు సహకారం అందించాలని చెప్పి విద్యార్థులంతా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. శ్రీనివాస్ దగ్గర రాజు సాక్షి కాకినాడ.